శకులు ఊళ్ళ మీద పడి అరాచకాలు చేస్తూ చిన్నపిల్లల్ని తీసుకుపోయి తాటి సాపల్లో జుట్టి నీళ్ళలో పడేసి వాళ్ళు ఏడుస్తుంటే ఆనందం పడేవాడు. అదొక ఒక రకమైన రాక్షసత్వం. సో ఆ కోవకు చెందిన వాళ్ళే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఊణులు శకులే ఈ రెడ్ల రూపాంతరం చెంది ఇక్కడ పరిపాలన చేస్తూ వస్తున్నారు. నిన్న మొన్న నల్గొండలో కిడ్నాప్ చేసిండు, నువ్వు కంటెక్ట్ చేయొద్దు అని. ఇవాళ గుడి పోవద్దని ఒక తల్లి బిడ్డను ఆపి వాళ్ళను నూకేసి తోసేసి ఆ పిల్ల సాగుకు, చిన్న పిల్లనండి, ఆ దరిద్రులకు మనసు ఎట్లా ఒప్పింది? ఆ తల్లిని జనరల్గా మనం ఏం చేస్తాం, బస్సులో కూడా పోతుంటే చిన్నపిల్లల్ని ఎత్తుకున్న తల్లి ఎవరిని పడితే ఎంబడే లేచి నిలబడి సీట్ ఇస్తాం. మరి అట్లాంటిది పోయి నువ్వు సంటి పిల్లని ఎత్తుకున్న తండ్రిని నూకేసి ఆ పిల్ల కింద పడేటట్టు చేసి తొక్కేసి ఆమె చావుకు కారణమైన ఈ రెడ్లు అగ్రకులాల యొక్క అహంకారము, ఇది ఎట్లా వచ్చింది అసలు ఈ అహంకారం ఈ నా కొడుకులకు? మనమేమో ఎస్సీ ఎస్టీలు బీసీలు వెనుకబడిన వాళ్ళు ముంగడబడిన వాళ్ళు అందరం పోయి ఏమో రజాకర్లకు వ్యతిరేకంగా ఈ తుర్కలా కొడుకులు అప్పుడు వాళ్ళు మనల్ని హింసిస్తుంటే వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసినాం. చిరిగిపోయిన బట్టలతోటి, దోతి సరిగా లేదు, బనీన్లతోటి, బనీన్లు లేకుండా గడపలువులు, పారలు, కత్తులు ఏ దొరుకుతాయి దాంతో మనము ఈ రజాకారులను ఎదుర్కొని యుద్ధం చేస్తే ఈ రెడ్డి నా కొడుకులు పోయి అక్కడ గులాంగిరి చేసిండ్రు నిజాం అని కాళ్ళు వచ్చిండ్రు, అని బూట్లు సాఫ్ చేసిండ్రు. ఆడు ఎంగిల్ బీడీలు పడేస్తే ఎంగిల్ బీడీలు తాగకుండా ఆనందం పొందిండ్రు. ఇది ఆ రెడ్ల యొక్క చరిత్ర. ఇంకా ఘోరమైన విషయాలు నేను చెప్పదలుచుకోలే. అట్లా వాళ్ళు సేవ చేసి తరించి భూములు పొందిండ్రు. ఓడు 100, ఓడు 200, ఓడు 500, 1000 ఎకరాల భూములు పొందిండ్రు. ఊర్లే పొందిండ్రు వాళ్ళు. అప్పుడు ఏ విలువ లేదు వాటికి. ఈ మధ్య కాలంలో భూములకు రెక్కలు రావడం వల్ల డబ్బు వాళ్ళ యొక్క ఇళ్ళ సంచుల నిండా ఉండి ఆ సంచుల నుండి పొగ రూపంలో వాళ్ళకు అహంకారం డెవలప్ అయింది. అందువల్ల వాళ్ళకు మానవత్వం కనబడటం లేదు. అందువల్ల వాళ్ళకు